అదే అసలు ఫిల్మ్ స్కూల్ వెళ్ళడం డబ్బులే లేవు, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు. అట్లా అంటే నథింగ్, నో ప్రాబ్లం విత్ దట్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఫిల్మ్ స్కూల్కే కాదు కదా, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళకుండా కూడా సినిమాలు తీయచ్చు అని క్లియర్ గా ఎన్నో తరతరాలుగా మనకు చూపిస్తున్నారు జనాలు. హలో అందరికీ. ఇప్పుడు నాతో నా ఫ్రెండ్ సాయి కృష్ణ ఉన్నాడు. మేమిద్దరం కలిసి కాలేజ్ డిగ్రీ రోజుల నుంచి చదువుకుంటున్నాం, కలిసి కలిసి చదువుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి సినిమాలు ట్రై చేస్తున్నాం. ఈరోజు తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అదంతా కనుక్కుందాం అడిగి. హాయ్ మామ. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృష్ణ. నేను ఓ ఫిల్మ్ మేకర్ని, రైటర్ని. నేను స్వామి కలిసి బ్యాచిలర్స్ డిగ్రీ చేసాము. సెయింట్ మేరీస్ కాలేజ్లో జర్నలిజం చదువుకున్నాం. అప్పటి నుంచే సినిమాలు అంటే ఇష్టం ఇద్దరికి అని ఆ మ్యూచువల్ ఇంట్రెస్ట్ ఇద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. దాదాపు 10 ఏళ్ళ ఫ్రెండ్షిప్ మాది. అండ్ ఇప్పుడు ఇద్దరం కలిసి సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ అవుదాం ట్రై చేస్తున్నాం. సో మా జర్నీ ఇలానే కొనసాగుతుందని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్. సో చెప్పా, అంటే నీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ సినిమాలు అంటే నువ్వు ఏం చదువుకున్నావు, ఎక్కడ చదువుకున్నావు, ఎక్కడ మీది? నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. బ్యాచిలర్ సెయింట్ మేరీస్లో చేశాను. యాజ్ ఎ జర్నలిజం చదువుకున్నాను. తర్వాత యూరోప్లో ఫిల్మ్ మేకింగ్ మాస్టర్స్ చేశాను. మాస్టర్స్ చేసి 2021 జాన్లో ఇండియాకి తిరిగి వచ్చాను. నా ఓన్ ట్రయల్స్ చేసుకున్నాం టు బ్రేక్ ఇన్ టు ఇండస్ట్రీ. చదువు ప్రకారం అయితే అదే. ఇంకా ఇంకేమంటారు డీటెయిల్స్. సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి? సినిమాల మీద ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పటి నుంచే. సినిమాలు చూడడం అనేది ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి మనందరం తెలుగు సినిమాలు చూసే పెరిగాం. ఫ్రైడే అన్నాక 4 కొత్త సినిమాలు వస్తే ఏదో ఒకటి చూడటం. సో ఏజ్ పెద్ద అయ్యేసరికి సొంతగానే ఇంట్లో ఎవరు తీసుకెళ్ళకపోయినా సినిమాలు వెళ్ళడం అలవాటు ప్లేస్లో ఫ్రెండ్స్లో వెళ్ళి వెళ్ళాలా. ఏదో రోజు మన సినిమాలు చూసి ఇవేంటి ఇలా ఉన్నాయి, మనకి ఇంకా మన హెడ్లో రాతి పడుకున్నప్పుడు బెటర్ ఐడియాలు వస్తున్నాయి కదా, సో మన సినిమాలు ఎక్కడ ఉంటే ఎలా ఉంటుంది అన్న థాట్ ఎప్పుడో మొదలైంది. అండ్ అక్కడ ఓకే, ఇది మనం సీరియస్గా ట్రై చేయాలని చెప్పి అక్కడి నుంచి దాని గురించి నేర్చుకుంటూ, దాని గురించి చదువుతూ, థ్యాంక్స్ టు ఇంటర్నెట్ ఇంగ్లీష్ సినిమాలు సడన్గా చూడడం. ఇంగ్లీష్ సినిమాలు చూసాక ఆబ్వియస్లీ నిజమైన సినిమాలు ఎలా ఉంటాయి, నిజమైన కథలు ఎలా ఉంటాయి అన్న క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో అక్కడి నుంచి ఇంకా వీఆర్ స్టిల్ లెర్నింగ్ అండ్ గ్రోయింగ్. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సినిమాలు చూడడం ఓకే, ఇష్టపడడం ఓకే, సినిమాలు తీద్దాం అనుకోవడం కూడా ఓకే, కానీ ఇంకా నేను సినిమాల్లోకే వెళ్తా అని డిసైడ్ అవ్వడం అనేది కొంచెం క్రిటికల్ డెసిషనే కదా. సో దాని గురించి అంటే ఎలా జరిగింది అది? అంటే మనం వింటూ ఉంటాం కదా, సినిమాలు మంచివి కాదు, మనకి పనికిరావు ఇలాంటి. మన మిడిల్ క్లాస్, అంటే నీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, సో ఆ యాంగిల్లో చూస్తే ఆ అపోజిషన్ ఉంటుంది కదా, ఫ్యామిలీ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ. ఆపోజిషన్ ఆబ్వియస్లీ ఉండే ఫ్యామిలీ నుంచి, కానీ కన్విన్స్ చేశాను ఎలానో. అంటే ఇప్పుడు నా ఇష్టం నేనే చేస్తా అని చెప్తే ఇంకా వాళ్ళకి కూడా ఆప్షన్ ఉండదు. సో ఫ్రెండ్స్ వైజ్ అయితే ఫ్రెండ్స్ ఆల్వేస్ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎప్పటి నుంచో అది యూ హ్యావ్ టు డూ ఇట్, ఇంకా నువ్వే చేయాలి టైప్ ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మాట్లాడేవాళ్ళు. మా ఫ్రెండ్స్ అంతా ఇంజనీర్స్ బేసిక్గా. ఎవడు అందరూ సినిమాలు చూసేవాళ్ళే కానీ తీద్దాం అని అనుకునేవాడు ఎవడు లేడు. సో దే ఆర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ అనమాట. ఇంకొకసారి ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేశాక ఫ్యామిలీ ఆల్వేస్ ట్రై టు, ఇంకంతేగా మనం నమ్ముకుంటే దాన్ని నమ్ముకుంటే కోసం బురదలో పడ్డా లేకపోతే తర్వాత ఏమైనా ఆబ్వియస్లీ విల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఒకసారి ఫిక్స్ అయితే. సో సెయింట్ మేరీస్ జర్నలిజం కోర్స్ ఎందుకు చేశాను, సినిమాలోకి వెళ్దాం అనుకున్నాడు? అది అందుకే చేశాను యాక్చువల్గా. నేను ముందు ఇంజనీరింగ్ చేసాను, కాకపోతే 1 year ఇంజనీరింగ్ అయ్యాక అసలు ఎంత మనకు అనవసరం అని బెటర్ అండర్స్టాండింగ్ వచ్చింది. సో అప్పుడు మానేసి ఇక్కడికి వచ్చి సినిమాలో ట్రయల్ చేద్దాం అంటే ఏ కాలేజ్ జాయిన్ అయితే మనం సినిమాలో ట్రై చేసుకోవచ్చు, కాలేజ్కి వెళ్ళక్కర్లేదు, అటెండెన్స్ వాడు పట్టించుకోడు అన్న కాలేజ్ ఏంటి అని కొంచెం రీసెర్చ్ చేస్తే సెయింట్ మేరీస్ కాలేజ్ వెళ్ళండి బాబు అని ఎవడో చెప్పాడు. ఇక్కడికి వెళ్తే నువ్వు కాలేజ్కి వెళ్ళినా లేకపోయినా అడిగేవాడు ఉండడు, ఇష్టం వచ్చింది నువ్వు చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఎగ్జామ్ రాసి ఏదో పాస్ అవ్వాలన్నారు. బీకామ్ బిఏ ఆప్షన్స్. బిఏ ఏంటి అని అంటే జర్నలిజం అన్నారు. జర్నలిజం దేవుడు ఏదో ఒకటి రాసేయచ్చు అంటే
మరి ఫెయిల్ అయ్యి జర్నలిజంలో ఫెయిల్ అయిన తెలుగులో అయితే కాదు అన్న కాన్ఫిడెన్స్ లో ఇంకా సెయింట్ మేరీస్ లో జర్నలిజం ఫిక్స్ అయ్యి అక్కడ ఫస్ట్ డేనే స్వామిని కలిసాను. డిగ్రీ ఏమన్నా పనికొచ్చిందా నీకు? అంటే నీ అంటే ఫిల్మ్ మేకింగ్ అని కాదులే కానీ బట్ ఏదన్నా కొంచెం అంటే విజువల్ మీడియా యాంగిల్లో మీడియా యాంగిల్లో ఒకటి రెండు స్కిల్స్ ఏమన్నా నేర్చుకున్నావా? కాలేజ్ నుంచి ఏమైనా నేర్చుకున్నాం అంటే అది వెరీ క్వశ్చనబుల్. ఎందుకంటే మనం కాలేజ్కి ఎప్పుడు వెళ్ళలేదు. అట్లీస్ట్ నేను కాలేజ్ చాలా తక్కువ వచ్చాను. బట్ దే గేవ్ మీ డిగ్రీ. సో ఆ బ్యాచిలర్స్ డిగ్రీ రావడం వల్ల మాస్టర్స్ చేయగలిగాను. సో అది డెఫినెట్లీ ఇచ్చింది సెయింట్ మేరీస్. రెండోది ఆబ్వియస్లీ ఇట్లానే మంచి ఫ్రెండ్స్ కొంతమంది సెయింట్ మేరీస్ లోనే తగిలిన వాళ్ళు అప్పటికి వెళ్ళి కాన్స్టెంట్ టచ్ లో ఉన్న వాళ్ళు మనం ఉన్నాం. సో దట్ ఈస్ అనదర్ ఇవన్నీ ఇచ్చింది, ఇట్లాంటివన్నీ ఇచ్చింది సెయింట్ మేరీస్. అంతేగాని ఏదో స్కిల్స్ యాంగిల్లో అయితే అయినా కాలేజ్ ప్రిన్సిపల్ కూడా తెలుసు అది బొకాడియా కాలేజ్. తర్వాత మాస్టర్స్ ఎలా చేసావు? అంటే ఆ ప్రాసెస్ ఎక్కడ చేసావు, ఏం చేసావు? ఇలానే సెయింట్ మేరీస్ అంతా అయ్యాక ఒకసారి మనం ఎప్పుడు సినిమాల గురించి ఇంటర్నెట్ లో నేర్చుకోవడం తప్ప ఏం చేయలేదని చెప్తే గూగుల్లో ఇట్లానే అప్పుడు అందరు యోసిపోతారు కదా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అంతా ఎంఎస్ చేద్దాం. సో నేను కూడా అసలు ఫిల్మ్ మేకింగ్ నేర్చుకుందాం ఇట్లా యూఎస్ వెళ్ళగలుగుతానేమో అంటే యూనివర్సిటీ కోసం ట్రై చేశాను. అది చేస్తే ప్రతి యూనివర్సిటీలో $50,000 $1,00,000 అట్లాంటి ఫీజు ఉండేది. ఆబ్వియస్లీ మన వాళ్ళకి అన్ని కావాలి. సో ఇట్లా కాదని చెప్పి ఒక రోజు ఫిల్మ్ స్కూల్ స్కాలర్షిప్ అని గూగుల్లో కొట్టాను. ఓ 4-5 లింకులు వచ్చాయి. ఆ లింకుల్లో ఇదేదో యూరోప్ లో 4 దేశాల్లో తిరిగే ఫిల్మ్ స్కూల్ టైప్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ అప్లై చేస్తే ఏమేం కావాలి రిక్వైర్మెంట్స్ అవి చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ బేసిక్ రిక్వైర్మెంట్ ఉంది, ఒక చిన్న పోర్ట్ఫోలియో అవి అంటే సరే కదా ఇదేదో బాగా రాయి చేద్దాం అని చెప్పి అది ఇంకో కోర్స్ అలా 2 కోర్సు ఉంది. రెండింటికి అప్లై చేశాను. సెకండ్ రౌండ్ వెళ్ళి తీసుకెళ్లారు. ఇంటర్వ్యూ వరకు వచ్చే 2 కాకపోతే ఫస్ట్ ఇయర్ రిజెక్ట్ చేశారు. ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి మోడలింగ్ అన్నట్టు. సో ఓకే అని చెప్పి ఇంకా అదే చేసే పనులు చేసుకుంటూ కూర్చుంటూ మన నెక్స్ట్ ఇయర్ సేమ్ థింగ్ ఏదో రాయేద్దాం ఈసారి కూడా, అంటే మనం తీసుకుంటారు లేదు, ఎందుకంటే ఫుల్ స్కాలర్షిప్ ఉండింది. సో మనం ఒకవేళ ఫుల్ స్కాలర్షిప్ ఇస్తారా లేదా అన్నది కదా క్లారిటీ లేకుండా. కానీ ఈవెన్చువల్లీ సెకండ్ టైం యూఆర్ సెలెక్టెడ్ అని వచ్చింది. ఆ రోజు అగైన్ ఆ రోజు స్వామి నాతో ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అప్పుడు ఒక ప్యాలెస్ లో. ఏంటి ఏ యూనివర్సిటీ, ఆ స్కాలర్షిప్ పేరు అండ్ వీలైతే దాంట్లోకి ఎలా వెళ్ళాలి అంటే ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జస్ట్ ఆ ప్రాసెస్ ఒక 2-3 మాటల్లో. యా, సో నేను చేసిన కోర్స్ పేరు కీనో ఐస్, యూరోపియన్ మూవీ మాస్టర్స్ అంటారు. సో కీనో ఐస్ అని గూగుల్లో కొట్టేస్తే వచ్చేస్తుంది లింక్ పేరు. కావాలంటే యూట్యూబ్ వీడియో కింద లింక్స్ లో స్వామి పోస్ట్ చేయొచ్చు కూడా నోట్స్ లో. ఎలా వెళ్ళాలి ఏంటి అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఇస్ ఆబ్వియస్లీ బ్యాచిలర్స్ డిగ్రీ, ఎందుకంటే మాస్టర్స్ చేయడం బ్యాచిలర్స్ కావాలి, అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. సెకండ్ థింగ్ కొంచెం ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్, అంటే అది మీరు సొంతంగా తీసుకున్న వీడియోలు కావచ్చు ఆర్ వేరే వాళ్ళ టెక్ ఇండస్ట్రీలో పనిచేసిన పని కానీ వేరే వాళ్ళ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ ప్లే చేసినా కానీ బట్ ప్రొఫెషనల్ క్వాలిటీ కొంచెం కొద్ది గొప్ప ఉంటే అట్లీస్ట్ సెకండ్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సెకండ్ రౌండ్ పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్. ఇంకా అక్కడ ఎవరు వాళ్ళు అడిగే క్వశ్చన్లకి ఎలా సమాధానం ఇస్తారు అన్నది ప్రతి ఒక్కటి చేతిలో ఉంటుంది. సో మెయిన్ రిక్వైర్మెంట్ డెఫినెట్లీ బ్యాచిలర్స్, ఆ తర్వాత కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతే. అండ్ పోర్ట్ఫోలియో కావాలి అన్నావు కదా, అది అంటే ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఏంటి? ఇలా క్రియేట్ చేసుకోవాలి అంటే తీసిన సినిమా వీడియోలో ఉంటే వీడియోస్ తీసుకొని ఎడిట్ చేయడం కానీ చిన్న ఇప్పుడు ఐ మీన్ యూట్యూబ్ లో కామన్ కదా కంపైలేషన్ చేయడం, లేకపోతే పోర్ట్ఫోలియో అంటే అదే లైక్ ఏమేమి వర్క్ చేసాం, ఏమేమి సినిమాలు తీసాం, దానిలో చిన్న చిన్న బిట్స్ తీసుకొని ఫన్ ఎడిట్ అని తయారు చేయగలిగితే ఐ థింక్ సంథింగ్ దట్ విల్ ఎంగేజ్ ద వ్యూవర్ అండ్ సంథింగ్ దట్ విల్ ఇంట్రెస్ట్ ద వ్యూవర్. కొంచెం వాళ్ళ అటెన్షన్ మనం అంటే ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ ఐ థింక్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్. సో నువ్వు ఇంట్లో ఎడిటింగ్ కోర్స్ కదా చేసింది, నువ్వు ఆ కోర్స్ చేయడానికి ముందు నీకు ఎడిటింగ్ గురించి ఎంత తెలుసో అది ఏం తెలుసో ఎక్కడి నుంచి నేర్చుకున్నావు అదంతా, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వేమి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆ కోర్స్ చేయడం వల్ల నీకు నేర్చుకోగలవు?
ఆ కోర్స్కి వెళ్ళే ముందు అంటే ఆబ్వియస్లీ నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో చిన్న కెమెరా ఉండేది, ఏదో అందరి ఇళ్లలో ఉండే చిన్న వీడియో కెమెరా. సో అది పట్టుకొని ఏవో చిన్న చిన్న వీడియోలు తీసేవాళ్ళం నేను మా ఫ్రెండ్స్. అవి ఏం చేయాలో తెలియక కంప్యూటర్ లో కాపీ చేసి ఆ, అప్పుడే ఇంటర్నెట్ లోనే చూడగానే ఎవరో చెప్పారు ఇట్లా మ్యాజిక్స్ మూవీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో మీరు చూసే షూట్ చేసేవన్నీ ఎట్టానో అట్లా సరదాగా ఒక చిన్న స్లైడ్ షోలో చేయొచ్చు వీడియోస్ పెట్టి అన్నట్టు ఆ సాఫ్ట్వేర్ ఇంట్రొడ్యూస్ చేశారు. సో సాఫ్ట్వేర్ ఓపెన్ చేసి అవి ఇవి తెలుస్తూ ఉంటే మెల్లి మెల్లి ఏవో ఒక ఎలా లైన్అప్ చేయాలి, ఎలా ఏంటి అంటే ఇంటర్ఫేస్ ఎలా వర్క్ అవుతుంది అనే ఐడియా వచ్చింది. ఇంటర్ఫేస్ ఒకసారి ఐడియా వచ్చాక ఆబ్వియస్లీ స్టార్ట్ ట్రైంగ్ థింగ్స్. సినిమాలో ఏం చూసామన్నది రీక్రియేట్ చేయడం, మళ్ళీ రీక్రియేట్ చేసి అదే ఫ్రంట్ తో ఒక క్లోజ్అప్ పెట్టి ఫ్రంట్ తో ఒక వైట్ షాట్ పెట్టి దీని తర్వాత వేస్తే అట్లా అలా చేసి నేర్చుకోవడం. అండ్ దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు రోజు ఏదో అర్జెంట్ రిక్వైర్మెంట్ ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ డైరెక్టర్ పెడితే ఎవరైనా చేయగలుగుతారా ఎడిట్ అని నేను చేస్తాను ముందుగా. కాకపోతే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ పేరు ఫైనల్ కట్ ప్రో. అది నేను ఎప్పుడూ వాడలేదు. అది ప్రొఫెషనల్ క్వాలిటీ ఇండస్ట్రీ స్టాండర్డ్ సాఫ్ట్వేర్ ఉంటుంది అన్నమాట. సో నా పని ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా ఒక 40 నిమిషాల ఎపిసోడ్ ని ఒక లైనప్ అయితే పెట్టాలి. అంటే అదేమి ఇట్లా పర్ఫెక్ట్ ఉండక్కర్లేదు, అలాంటిది ఏం లేదు, బట్ డైరెక్టర్ కి చూపించే దగ్గర ఉండాలి అని. సో నేను రాత్రి 9 ఆ టైంకి ఇలా చెప్పారు నాకు, 12 గంటల్లో అతను చేయాలి. సరే నేను చేసేస్తా అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంకా ఆఫీస్లోనే కూర్చొని ఓకే సాఫ్ట్వేర్ ఏంటి అని ఓపెన్ చేస్తే సాఫ్ట్వేర్ ఏదో ఆబ్వియస్లీ కొత్తగా ఉండింది. సో టకాటక్ ఇంటర్నెట్ ఓపెన్ చేసి యూట్యూబ్ లో 2-3 ఇది ఎప్పటి మాట 2013. సో ఇప్పుడు ఉన్న రిసోర్సులు అప్పుడు లేకుండే ఆబ్వియస్లీ వీడియో ఎడిటింగ్ గురించి కానీ టెక్నాలజీ ఇంత అడ్వాన్స్ లేకుండే 2013 లో. సో అప్పుడు కొన్ని వీడియోలు ఉండే ట్యూటోరియల్ అయితే ఉండే, అంటే మరి ఏం లేవన్నట్టు కాదు, బట్ ఆబ్వియస్లీ ఇప్పుడు అన్నంత అయితే అసలు కాదు. సో ఉన్న కొన్ని వీడియోలు చూసి ఓకే ఇంటర్ఫేస్ అర్థం చేసుకున్నది. ఇంకా అదే అంటే కంప్యూటర్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది అనుకో చిన్నప్పటి నుంచి. సో ఐ కుడ్ అండర్స్టాండ్ ఇట్ క్విక్లీ. అండ్ ఈ మ్యాజిక్స్ అన్న సాఫ్ట్వేర్ చేసిన దాని వల్ల అది ఇంకొంచెం అర్థమైంది. ఓకే ఇలా చేయొచ్చు, ఇది ఇలా వర్కౌట్ అవ్వచ్చు అది. సో దాంతో ఐ వెంట్ ఫార్వర్డ్ అన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే ఏం నేర్చుకున్నావు, అంటే స్కిల్ పరంగా అంటే ఎంత ఎక్కువ నేర్చుకోగలిగావు అని? సో బేసిక్ గా నేను నేర్చుకుంది ఇదంతా మోస్ట్లీ ఫ్రమ్ టెక్నికల్ పర్స్పెక్టివ్ అయిపోయింది ఇండియాలో ఉన్నప్పుడు నేర్చుకుంది. ఎందుకంటే ఆన్లైన్ లో మెయిన్ గా ఉండేవి టెక్నికాలిటీస్, ఆన్లైన్ రిసోర్సెస్. అగైన్ ఇప్పుడు వేరు అప్పుడు వేరు సిచ్యువేషన్. కానీ అగైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పాయింట్ అవుట్. బట్ ద థింగ్ ఇస్ ఒకసారి ఫిల్మ్ స్కూల్లో వెళ్ళగానే వీఆర్ ఫోర్స్ టు డూ సర్టన్ థింగ్స్. సినిమాలు తీయాలి అన్నది పార్ట్ ఆఫ్ కరిక్యులం అయిపోద్ది. సో దాన్ని ప్లాన్ చేయాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, తర్వాత షూట్ చేసిన దాన్ని ఎడిట్ చేయాలి. ఇవన్నీ ఒక ప్రాసెస్ అవుతుంటాయి. సో వన్స్ ఇవన్నీ చూస్తుంటే మొత్తం హోల్ ప్రాసెస్ లోనే ఇన్సైట్ పెరుగుతుంది. అండ్ డిఫరెంట్ ప్రాసెస్ ల గురించి డిఫరెంట్ టీచర్లు మాట్లాడుతూ ఉంటారు. ఏ ప్రాసెస్ లో ఎంత థాట్ వెళ్తుంది అన్నది ఒకటి పక్కన పెడితే ఎంత కొలాబరేషన్ అవుతుంది. లైక్ వీడు ఏం చేస్తున్నాడు అసలు, వీడు అవసరం మన టీం, వీడు స్క్రిప్ట్ రైటర్, వీడు ఇది రాస్తున్నాడు కానీ వీడు రాసింది నాకు నచ్చలేదు, కానీ నచ్చకుండా కూడా వీటితో వర్క్ చేయాలి. సో అలా ఆబ్వియస్లీ రియల్ లైఫ్ కొలాబరేటింగ్ అన్నది అర్థం అవుతుంది. అండ్ వన్స్ యూ అండర్స్టాండ్ దట్ నౌ వాడు చేసే పని బాగుంది బాగాలేదు అని నువ్వు అన్నట్టే, నువ్వు చేసే పని బాగుంది బాగాలేదు అని వాడు అనొచ్చు. సో యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ ఎండ్ టు అదే నిన్ను కాపాడుకోవడానికి నిన్నోడు ఫింగర్ పాయింట్ చేద్దాం అన్నారు. సో అప్పుడు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద హోల్ ప్రాసెస్, నాట్ జస్ట్ ఫ్రమ్ ప్రాక్టికల్ పర్స్పెక్టివ్ బట్ థియరిటికల్ పర్స్పెక్టివ్ కూడా. ఎందుకంటే కొన్ని రూల్స్ ఉంటాయి ఫిల్మ్ మేకింగ్ లో, లేకపోతే కొన్ని బేసిక్స్ ఉంటాయి, ఫండమెంటల్స్ ఉంటాయి, లైక్ ఇన్ ఎనీ సబ్జెక్ట్. సో ఆ ఫండమెంటల్స్ లో ఇఫ్ యూఆర్ మిస్సింగ్ దెన్ కంప్లీట్ ఇడియట్ లా ఉంటుంది. సో
ఫిల్మ్ స్కూల్ ఐ థింక్ ఆ ఫండమెంటల్స్ ని బాగా షార్పెన్ చేసింది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అది కాకుండా ఇంకా మాకున్న టీచర్ల వల్ల ఒక్కోటి స్పెసిఫిక్ ప్రాసెస్ ఎలా ఉండేది, వాళ్ళ జర్నీ ఏంటి, దాని నుంచి చాలా ఇన్సైట్ వచ్చేది. అంటే గెస్ట్ లెక్చర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి, సో ఒక డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ ఎడిటింగ్ బట్ హోల్ ఫిల్మ్ మేకింగ్ అన్న దానిపైన మంచి అవగాహన వచ్చింది. సో అండ్ ఇది బేసిక్ క్వశ్చన్ అంటే ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలంటే స్కూల్ అటెండ్ అవ్వాలా, ఆర్ ఒకవేళ ఎవరైనా ఉన్నారు ఇంట్రెస్ట్ ఉంది బట్ స్కూల్ అటెండ్ అవ్వడం కుదరలేదు ఆర్ ఇష్టం లేదు అని అనుకుంటే వాళ్ళు కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు అని అంటే ఆబ్వియస్లీ ఇంటర్నెట్, బట్ ఏమేం చేయాలి అని ఒక క్లియర్ కొన్ని పాయింటర్స్ ఇచ్చామనుకో అంటే వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా ట్రయల్ అండ్ ఎర్రర్ లేకుండా వాళ్ళకి ఈజీగా ఉంటుందేమో అని అలాంటిది ఏమన్నా చెప్పగలవా? ఫిల్మ్ స్కూల్ వెళ్ళాలా లేదు అంటే సింపుల్ ఆన్సర్ ఒకటే, డబ్బులు కట్టాలి అంటే వెళ్ళొద్దు, డబ్బులు కట్టక్కర్లేదు అంటే తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఎంత డబ్బులు కట్టినా దానికి వెనక్కి వాల్యూ ఇచ్చే ఫిల్మ్ స్కూల్ ప్రపంచంలో లేవన్న నా ఉద్దేశం. సో ఆ డబ్బులు కట్టి వేస్ట్. ఎన్ని డబ్బులు ఉన్నా దాంతో మీరే నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ వేసుకొని కొంచెం పని చేసి ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేసినా ఇట్ విల్ టీచ్ యూ మోర్ అన్నది నా ఉద్దేశం. అదే అసలు ఫిల్మ్ స్కూల్ వెళ్ళడం డబ్బులు లేదు, ఫిల్మ్ స్కూల్కి వెళ్ళే ఉద్దేశం కూడా లేదు అట్లా అంటే నథింగ్, నో ప్రాబ్లం విత్ దట్. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఫిల్మ్ స్కూల్కే కాదు కదా, ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళకుండా కూడా సినిమాలు తీయచ్చు అని క్లియర్ గా ఎన్నో తరతరాలుగా మనకు చూపిస్తున్నారు జనాలు. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళలేదు అన్నది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ కదా మన దగ్గర. సో అందుకని బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ అంటే యాక్చువల్లీ ఇది గుడ్ ఐడియా మనం వీ కెన్ పుట్ త్రూ సర్టెన్ రిసోర్సెస్ ఇన్ సమ్ వే అండ్ చేద్దాం కదా సంథింగ్ లైక్ దట్. ఏదో చిన్న ఒక ఆర్టికల్ లా కానీ అంటే జస్ట్ లింకులు పెడదాం, దేనికి దానికి ఏమో చిన్న హెడ్డింగ్ వెళ్దాం. ఎందుకంటే ఇంటర్నెట్ లో బేసిక్గా అదో సముద్రం, కానీ ఆ సముద్రంలో సగం ఉన్నది ఫ్యాక్టరీ వేస్ట్. సో ఆ ఫ్యాక్టరీ వేస్ట్ వెళ్ళకుండా జస్ట్ నీళ్ళని టచ్ చేయాలంటే ఆబ్వియస్లీ మళ్ళీ ఫిల్టర్ చేసి సో ఇంకా ఫిల్మ్ స్కూల్లో ఎడిటింగ్ కాక ఫిల్మ్ స్కూల్లో అని కాదు అండ్ నీ స్వతహాగా కూడా ఎడిటింగ్ కాకుండా ఇంకా ఫిల్మ్ స్కిల్స్ అన్నిట్లో ఆ క్రాఫ్ట్స్ అన్నిట్లో ఇంకేమేమి నేర్చుకున్నావు వారు ఏమేమి నేర్చుకోవాలని ఉంది? అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లే హాలీవుడ్ లో కానీ ఎక్కడ కానీ వాళ్ళు ఆర్టిస్ట్ కోర్సెస్ ఇలాంటి వాళ్ళు 80 ఏళ్ళు వచ్చినా కూడా నేను ఇంకా నేర్చుకుంటా అన్నప్పుడు ఇంకా మనకి ఇక్కడ లాంగ్ వే టు గో. సో కాకపోతే ఏంటంటే ఆఫ్టర్ పాయింట్ టెక్స్ట్ బుక్ నుంచి నేర్చుకునేవి కొన్ని ఉంటాయి, మిగతా ప్రాక్టికల్ లెర్నింగ్స్ ఉంటాయి. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనం ఇంకా నేర్చుకోవాలంటే వీ హ్యావ్ టు స్టార్ట్ మేకింగ్ అగైన్. అదే పనుల్లో ఉన్నాం కనుక అట్లీస్ట్ వీఆర్ ఆన్ ద వే అనుకుంటున్నాను. ద మోర్ వి మేక్ ద మోర్ అంటే జస్ట్ యాజ్ ఇన్ ఎనీథింగ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చిన్నప్పటికి వెళ్ళి నేర్చుకున్నాం. అది ఈ ఏజ్ లో కూడా రెజనేట్ కాకపోతే కష్టం. సో ద మోర్ యూ ప్రాక్టీస్ బెటర్ యూ గెట్. సో ప్రాక్టీస్ 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 అంతే. ఒకసారి సినిమా తీసాక సినిమా తీయాలని ఉంది ఓకే, డైరెక్ట్ చేయాలని ఉంది ఓకే, బట్ అది కాకుండా అంటే నీ కెరియర్ ప్లాన్ ఏమైనా ఉందా? అంటే ఒక వేగ్గా ఉన్నా కానీ ఏమైనా ఒక ప్లాన్ ఉందా? అంటే ఒక 20 years తర్వాత ఎలా నేను చూసుకోవాలనుకుంటున్నావు అనే యాంగిల్ వెళ్తే ఈ స్ట్రగుల్ ఇదంతా స్కిప్ కొట్టి ఫార్వర్డ్ కొట్టేస్తే ఏం చేద్దాం అనుకున్నావు? అంటే ఒక రోజు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నీ డే ఎలా ఉండాలని అనుకుంటున్నావు అంటే సినిమా యాంగిల్లో? ఇంకో నెక్స్ట్ సినిమా ఇప్పుడు ఉంది, మనం తీస్తున్నాం మన సినిమా, దానికి ప్రిపేర్ అవుతున్నాం, లేకపోతే ఇవాళ షూట్ ఉంది, లేకపోతే పోస్ట్ నడుస్తున్నా, అట్లాంటి ఏదో ఒక సెటప్ ఉంటే చాలు. సో 20 years డౌన్ ద లైన్ కానీ 30 years డౌన్ ద లైన్ కానీ ఆ రోజు చేసినా కూడా మరి 10 ఏళ్ళు షూటింగ్కి వెళ్దాం, వారు కథ ఫినిష్ చేద్దాం, ఇప్పటివరకు ఎన్ని సినిమాలు తీసాం, వాట్ ఎవర్ దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు కీప్ డూయింగ్ కదా. సో చేతిలో సినిమాలు ఉండాలి, ప్రతి సినిమా ఇంకో సినిమా తీయగలిగే దానికి డబ్బులు ఇవ్వాలి, అంతే. రిపీట్.
నీ నీకు నచ్చిన సినిమాలు, ఫిల్మ్ మేకర్లు ఈ యాంగిల్‌లో కొన్ని పేర్లు వదిలితే? అంటే నేను ఆబ్వియస్లీ చిన్నప్పుడు బీభత్సంగా తెలుగు సినిమాలు చూసాను. సో చిన్నప్పుడు బాగా తెలుగు సినిమాలు చూసిన ఆ టైంలో కృష్ణవంశీ అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఇది ఎప్పుడు అంతఃపురం రోజులు. సో ఆ కృష్ణవంశీకి మొగుడు తీసిన కృష్ణవంశీకి సంబంధం లేదు. సో అది అక్కడితో అయిపోయింది. దాని తర్వాత అది ఇంగ్లీష్ సినిమాలు అవి ఇంట్రడ్యూస్ అయినప్పుడు కృష్ణవంశీ సినిమాలో నీకు మెయిన్లీ నచ్చినయి జస్ట్ పేర్లు వదిలేస్తే ఫిల్మోగ్రఫీలో ఉందా లేదా అంతఃపురం లిస్ట్? అంతఃపురం ఆబ్వియస్లీ నెంబర్ వన్. అంతే. ఆ తర్వాత ఇంగ్లీష్ సినిమాలు అవి చూడడం మొదలెట్టాక ఆబ్వియస్లీ ఇంకా అంటే సుధీర్ రెడ్డి సుజిత్ ఇట్లాంటి డైరెక్టర్లు టారెంటీనో అది ఇది అని చెప్పి పేర్లను పెంట పెంట వేస్తారు మన తెలుగు ఇండస్ట్రీలో. బట్ మేము కూడా టారెంటీనో చూసి నేర్చుకునే వాళ్ళం, మేము కూడా మార్టిన్ స్కోర్సెసీ చూసి నేర్చుకునే వాళ్ళం, మేము కూడా కోయన్ బ్రదర్స్ చూసి నేర్చుకునే వాళ్ళం. సో హాలీవుడ్ ప్రకారం వీళ్ళ ముగ్గురిని మించిన వాళ్ళు నాకు తెలిసి లేరు. సో వాళ్ళని ఇమిటేట్ చేస్తూ నేను నా కెరియర్ మొదలెట్టాను. వాళ్ళని ఇప్పుడు కూడా ఇమిటేట్ చేస్తూనే ఉన్నాను, కాకపోతే అట్లీస్ట్ కాపీ చేయట్లేదు. వాళ్ళు ఏం చేశారు అన్నది అర్థం చేసుకొని అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న ఆలోచనతో చేస్తాం. ఇంకా అంతే. ఫేవరెట్ ఫిల్మ్ మేకర్స్ ఇండియాలో ఇప్పుడు పనిచేసే వాళ్ళు ఎవరు సూపర్ అంటే మాత్రం ఆబ్వియస్లీ తమిళ ఇండస్ట్రీలో నాకు వెట్రిమారన్ అంటే చాలా ఇష్టం. ఐ థింక్ ఈజ్ ఇండియాస్ వెట్రిమారన్స్‌లో అంటే నీ నెంబర్ బెస్ట్ వన్ ఫిల్మ్ ఫేవరెట్? మేకర్. వెట్రిమారన్ ఫేవరెట్స్ విశారనే నో డౌట్. అంటే విశారణ ఇలాంటి గట్టి సినిమా వెట్రిమారన్ ఇది లేదు. ఐ మీన్ అన్ని గట్టి సినిమాలు తీసుకున్నాడు. ఐ థింక్ విశారణ ఈజ్ హిస్ బెస్ట్ వర్క్. యా. ఎందుకు వెట్రిమారన్స్ స్టైల్ అంటే ఇష్టం? మన దేశంలో కొద్దో గొప్ప సీరియస్ ఫిల్మ్ మేకింగ్ చేసి దాంతో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసి పెద్ద హీరోతో సినిమా బ్యాక్ టు బ్యాక్ చేసేవాడు వాడొక్కడే. సో అదే కదా, అంటే ఐదర్ కమర్షియల్ ఉంటారు మన వాళ్ళు, లేకపోతే ఎవడు చూడని సినిమాలు తీస్తారు. బట్ వీడు రెండు బాగా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తాడు. సో ఆ బ్యాలెన్స్ సంథింగ్ ఇంకెవడు చేయట్లేదు. సో ఎవడు చేసి వీడు చేస్తుంది అంటే వీడు కరెక్ట్ చేస్తున్నామని. చదువు యాంగిల్‌లో కాకుండా సినిమాల్లో ఏం పని చేసావు ఇప్పటి వరకు? ఇక్కడ ఉన్నప్పుడు గానీ, అక్కడికి వెళ్ళాక గానీ? నీ ఫస్ట్ ఫిల్మ్ జాబ్ ఏంటి? నేను ఫస్ట్ మొదలెట్టిన జాబ్ ఇక్కడ ఆర్కా మీడియా అండ్ అబోర్డ్ అంటే ఆ బెలీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఇది బేసిక్ గా రాఘవేంద్ర వాళ్ళ అబ్బాయి ప్రకాష్ కోలముడి కంపెనీ ఉండింది. వాళ్ళు ఒక హిందీ టీవీ సిరీస్ చేశారు, దానవ్ హంటర్స్ అని. ఎపికన్ ఛానల్ ఉండేది అప్పట్లో. అప్పట్లో కొత్తగా రాబోయే ఛానల్ అనమాట. వచ్చి వెళ్ళిపోయింది ఇప్పుడు ఐ థింక్, ఛానల్ ఇంకా లేదు. సో దానిలో ఒక టీవీ సిరీస్ దానవ్ హంటర్స్ అని, ఒక మెగా బడ్జెట్ హై గ్రాఫిక్స్ ఇంటెన్సివ్ ఉన్న టీవీ షోలో అసిస్టెంట్ డైరెక్టర్ మొదలెట్టాను. అక్కడే స్క్రిప్ట్ సూపర్వైజింగ్ చేయడం అండ్ పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేయడం చాలా రోజులు చేసాం అక్కడే. సో దానివల్ల ఒక ఐ మీన్ ఇండస్ట్రీలో ఫస్ట్ స్టెప్ వచ్చింది. అసలు సినిమాలు ఎలా తీస్తారు అన్నది ఇంటర్వ్యూ ఫస్ట్ టైం చూసాను. అండ్ దాదాపు 8 నెలలు పనిచేశాను ఆ ప్రాజెక్ట్ పైన. అండ్ ఆ 8 నెలల్లో ఫ్రమ్ ప్రెప్ టు ఫినిష్ అసలు ప్రాజెక్ట్ ని ఎట్లా తయారు చేస్తారు ఏంటి అన్నది చూసాను. ఆ తర్వాత ఇంకా ఈ రీసెంట్ కాలంలో పనిచేసిందంటే రీసెంట్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేశాను, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను, ఎడిటర్ గా పనిచేశాను. అంటే ఫ్రమ్ ప్రీ ప్రొడక్షన్ టు పోస్ట్ డిఫరెంట్ స్టెప్స్ లో డిఫరెంట్ రోల్స్ ఓవర్ ది లాస్ట్ 8 years లో పనిచేశాను. దానివల్ల ఫిల్మ్ మేకింగ్ పైన ఇంకో బెటర్ అండర్స్టాండింగ్ వచ్చింది దాన్ ది యావరేజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ ది యావరేజ్ ఎడిటర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ అంటే యూరోప్లో ఏం పని చేసావు? యూరోప్ లో ఉన్నప్పుడు అది ఆబ్వియస్లీ 2 years స్కూల్లోనే ఉన్నాను. స్కూల్లో మాస్టర్స్ చేసి స్కూల్లో సినిమాలు తీసాం. తర్వాత గ్రాడ్యుయేట్ అవగానే వెంటనే అక్కడ 2019 జూన్ లో మేము గ్రాడ్యుయేట్ అయ్యాం. జూన్ లో క్రిస్టఫర్ నోలన్ ఎస్టోనియాకి వచ్చాడు. మేము ఎస్టోనియాలో గ్రాడ్యుయేట్ అయ్యాము అనమాట. యూరోప్ లో రష్యా పక్కన ఉంటుంది. సో టెనెట్ సినిమా తీయడానికి ఒక 2 months షెడ్యూల్ వేసుకొని ఎస్టోనియాకి వచ్చాడు నోలన్. సో ఆ సినిమాలో
ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పనిచేసే అవకాశం మా స్కూల్లో చాలా మందికి ఇచ్చారు. దానిలో నేను ఒకని. సో అది ఇమీడియట్లీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఒక 1 month అక్కడ పనిచేశాను. ఆ తర్వాత మా సినిమాటోగ్రఫర్ గా పనిచేస్తున్న ఒక ఫీచర్ ఫిల్మ్ కి నేను ఎడిటర్ గా పనిచేశాను. అది అయిపోయింది. ఆ తర్వాత అక్కడ కమర్షియల్స్ లో కెమెరా డిపార్ట్మెంట్ లో పనిచేయడం. తర్వాత రీసెంట్ గా పాండమిక్ వచ్చాక 2020 జూన్ టు డిసెంబర్ ఒక మిడివల్ క్రైమ్ ట్రిలజీ ఒకటి తీశారు అక్కడ. అది అక్కడ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ అంటిల్ డేట్ అనమాట. సో దానిలో అగైన్ డిఐటీగా పనిచేశాను. సో ఫార్ అది లాస్ట్ ప్రాజెక్ట్. నా ఇంకా అక్కడ సరే చాలా మంది డైరెక్టర్లతో పనిచేసాం, చాలా ప్రాజెక్ట్స్ లో డిఫరెంట్ పని చేసాం. సో నౌ ఇస్ ద టైమ్ టు మేక్ అవర్ ఓన్ మూవీ అని హైదరాబాద్ కి తిరిగి వచ్చి ఇప్పుడు ఆ ప్లాన్స్ లో ఉన్నాం. ఇప్పుడు చేసే పని నుంచి మనం ఏదో ఒక తెలుసో తెలియకో 2-3 మంచి విషయాలు నేర్చుకుంటాం, మన జీవితాలలో అడాప్ట్ చేసుకుంటాం అనే యాంగిల్లో ఫిల్మ్ మేకింగ్ యాంగిల్ నుంచి నువ్వు నేర్చుకుని నీ పనికొచ్చేటి ఏమైనా నేర్చుకున్నావా ఈ లైఫ్లో? పనికొచ్చే విషయాలు ఏమైనా? ఫిల్మ్ మేకింగ్ బేసిక్ టీమ్ ఎండేవారు. సో పక్కనోడు నీ టీంలో ఒక పార్ట్ అన్నది ఫిక్స్ అయితే వాడు కరెక్ట్ అయినా రాంగ్ అయినా బేసిక్ తో కలిసి పనిచేయాలి. సో వాడితో కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉంచుకోవాలి నువ్వే, లేకపోతే నీకే ప్రాబ్లం. సో కమ్యూనికేషన్ ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ అని అర్థమైంది. తర్వాత తెలిసింది అంటే రియల్ లైఫ్ లో కూడా ఇది ఉంటాయి, కమ్యూనికేషన్ క్లియర్గా ఉంటే పనులు బాగానే జరిగిపోతాయి అన్న అండర్స్టాండింగ్ కూడా డెఫినెట్లీ వచ్చింది. అది కాక ఫిల్మ్ మేకింగ్ లో రెండో థింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ ప్రతివాడు పెద్ద సినిమాల వాళ్ళకి ఏం కష్టాలు ఉండవు, చిన్న సినిమాల వల్ల మా కష్టాలు ఉంటాయి అవి అన్నట్టు బిహేవ్ చేస్తారు అనుకుంటారు. బట్ ది థింగ్ ఏంటంటే ఎంత చిన్న సినిమా తీసినా, ఎంత క్రిస్టోఫర్ నోలన్ అయినా బేసిక్ అవే కష్టాలు ఉంటాయి. ఓన్లీ థింగ్ ఆ కష్టాన్ని స్కేల్ పెద్దగా ఉంటుంది అంతే. సో మనం చేసే చిన్న సినిమాలు కానివచ్చు, పెద్ద సినిమాలు కానివచ్చు, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ కమ్ అవుతే మనమే కాదు ప్రతి ఒక్కరికి అవే ఉంటాయి. జస్ట్ లైక్ అగైన్ ఇన్ లైఫ్ ఎవడి కష్టాలు ఆడికి పెద్దవే. సో ఎవడి చిన్న కష్టాలు కావు, ఎవడి పెద్ద కష్టాలు కావు, అందరి కష్టాలు ఒకటే అనేది. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే అదే ఏ పని చేసినా ఐ గెస్ ఇట్ విల్ సమ్హౌ రిజెంబుల్ లైఫ్. అదే ఇంకా సినిమాల్లోకి వద్దాం అనుకునే వాళ్ళకంటే నువ్వు 10 ఏళ్ళు గడిపావు కదా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, టైం వేస్ట్ అవ్వకుండా కొన్ని ట్రిక్స్ తోటి ముందుకెళ్ళొచ్చు. అంటే అచీవ్మెంట్ ఫైనల్ గోల్ అచీవ్ చేయాలని ఏం లేదులే, కానీ కొంచెం ఈ లైన్లో ఉన్నప్పుడు నీ లైఫ్ కొంచెం ఈజీ అయ్యేలా టిప్స్ ఏమన్నా ఇవ్వగలవా? టైం వేస్ట్ అవ్వకుండా మాత్రం ఏం చేయలేము నా ప్రకారం. ఎందుకంటే ఈ హోల్ జర్నీలో టైం వేస్ట్ చాలా చేయాలి. అది చాలా టైం అన్లెస్ అంటే లైక్ ఎవరు నాన్నగారు అయినా, ఎవరన్నా మామగారు అయినా సినిమా ఇండస్ట్రీలో ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, హీరో, డైరెక్షన్. బట్ ఇండస్ట్రీలో ఏ సార్ట్ ఆఫ్ బ్యాకప్ చాలా టైం వేస్ట్ చేయాలి, చాలా హౌలా పనులు చేయాలి, చాలా హౌలాల కింద పని చేయాలి. దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్. అంతే. దీన్ని స్కిప్ చేసి రాగలిగితే ఇంకా నేనే అన్న అడుగుతా అసలు ఎట్ వేసావు పోయాను, నేను నాకు టిప్స్ ఉంటాయి అని చెప్పిస్తాను. నేను చెప్పేది అని చెప్తాను. పదేళ్లలో ఆర్ చదువుకునేటప్పుడు, పనిచేసేటప్పుడు బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్, ఫన్నీ మూమెంట్లు ఇలాంటివి ఏమైనా అంటే గుర్తు తెచ్చుకోదగ్గ ఏమైనా ఉంటే చెప్పు. ఫన్నీ మూమెంట్స్ అంటే ఏం లేదు, అంటే సినిమాలు తీసే టైం అంటే ఎప్పుడు అరే సినిమాలు తీస్తున్నాం అన్నది బ్యాక్ ఆఫ్ మైండ్ లో ఉంటుంది. సో వన్స్ దట్ ఈస్ బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ అంతకన్నా మంచి ఫీలింగ్ ఏం లేదు. సో సినిమా తీసే ప్రతి నిమిషం ఐ థింక్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. ఎందుకంటే యూఆర్ లివింగ్ ద డ్రీమ్, నువ్వు చేయాలనుకుని నువ్వు చేస్తున్నావు. సో అది మంచి సినిమానా, పెద్ద సినిమానా, చిన్న సినిమా అన్నది అట్ సమ్ పాయింట్ అసలు ఫరకే పడుతుంది. ఎందుకంటే దట్ ఈస్ నెవర్ ది ఎండ్ గోల్. పెద్ద సినిమాలు తీయగలిగే ఛాన్స్ వస్తే ఎవడని తీస్తాడు, తీయగలిగే ఛాన్స్ రాకపోతే చిన్న సినిమాలు తీయడం ఎవడు ఆపేడు. సో సినిమాలు తీస్తున్నప్పుడు ఐ మీన్ ఎనీ డే స్పెంట్ రైటింగ్ ఆర్ వర్కింగ్ ఆన్ సెట్ ఆర్ డూయింగ్ పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ ద బెస్ట్ మూమెంట్. వర్స్ట్ మూమెంట్ అంటే ఆబ్వియస్లీ ఇది మోస్ట్లీ పోస్ట్ ప్రొడక్షన్ లోనే ఉంటుంది నా ప్రకారం. ఎందుకంటే అక్కడ సిన్స్ వి గో అవే పాత విషయాన్ని మళ్ళీ రిపీట్ లో చూస్తూ ఎడిటింగ్ ప్రాసెస్ లో, లేకపోతే
మన డిసిజన్ మేకింగ్ అంతా మళ్ళీ క్లియర్ గా మన కళ్ళ ముందే కనిపిస్తుంటుంది. అండ్ దానిపైన మనం జడ్జిమెంట్ చేయాలి కనుక అరే అప్పుడు ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, అక్కడ చిన్న థింగ్ చేస్తుంటే బాగుండేది, ఇక్కడ చిన్న థింగ్ చేస్తుంటే బాగుంటేది అన్న హైండ్ సైట్ ఏదైతే ఉంటుందో అది తర్వాత ఉండి లాభం లేదు ఆబ్వియస్లీ. ఎందుకంటే దెర్ ఇస్ నో వే అప్పుడు ఆ హైండ్ సైట్ ఉండగలుగుతుంది. సో ఐ థింక్ ఆ మూమెంట్స్ వచ్చినప్పుడల్లా చిన్నట్టు వస్తుంది. బట్ అగైన్ ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఎంత చిన్న డైరెక్టర్ అయినా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో అంతే పార్ట్ ఆఫ్ ప్రాసెస్ అయినప్పుడు ఓకే అని చెప్పి యూ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. సో నువ్వు ఎడిటింగ్ చేసావు కదా, ఎడిటింగ్ కి సంబంధించిన కొన్ని బుక్స్. ఒకటే బుక్ అంటే నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎడిటింగ్ కి సంబంధించి ఒక ఫుల్ బుక్ చదివానంటే ఒకటే చదివాను నేను కూడా. వాల్టర్ మచ్ ఇన్ ద బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ అని ఉంటుంది. డెఫినెట్లీ ఎడిటింగ్ ఏ కాదు, సినిమా ఇంట్రెస్ట్ ఉన్న ఎవడన్నా చదవాలి. సినిమాలు తీసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సినిమాలు చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా అందరు ఆ బుక్ ససేమిరా చదవాల్సిందే. ఇంకా మిగతా చాలా బుక్లు చదివాను కానీ ఏది స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్ అయితే చేయలేదు నేను. నేను ఎప్పుడు బేసిక్ బుక్స్ ఓపెన్ చేస్తే ఇది మొత్తం కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో చదవను. ఎప్పుడు ఏదో ఒక చిన్న పాయింట్ అవసరం ఉంటుంది, దానికోసం బుక్ ఓపెన్ చేస్తాం, ఆ పాయింట్ దొరికిన వెంటనే బుక్ క్లోజ్ చేస్తాను. సో యా అవిడ్ రీడర్ అయితే వస్తాను కాదు నేను. సినిమా స్క్రిప్ట్లు అయితే మాత్రం టాప్ టు బాటమ్ మొత్తం చదువుతాను. ఎలాంటి సినిమాలు తీయాలని ఉంది అని అట్లీస్ట్ ఇప్పుడు ఏదో సినిమా తీయాలి, ఏ సినిమా అయితే సినిమానే ఆబ్వియస్లీ ఎవరితో తీయం కానీ సంథింగ్ దట్ ఈస్ it has an interesting story, something that hasn't been made in తెలుగు సినిమా. అంటే ఇదేదో మరి బాహుబలి టైప్ తెలుగు సినిమాలు ఎప్పుడు చేయలేదు అన్న ఇది కాదు, కానీ మన దగ్గర కథలు చాలా మోనోటోనస్ ఉంటాయి, చాలా రొటీన్ ఉంటాయి, సేమ్ స్క్రిప్ట్ అని ఫాలో అవుతుంటాయి, సేమ్ ఆర్ట్లను ఫాలో అవుతుంటాయి. అట్లా కాకుండా వీటన్నిటిని తిప్పి సంథింగ్ డిఫరెంట్ చేయాలి, అంతకు మించి ఏం లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న కథలు ఆర్ నథింగ్ జీనియస్, బట్ ఎవ్రీడే కథలు. సో ఎవ్రీడే కథలే ఇంట్రెస్ట్ చేస్తుంది. ఆ ఎవ్రీడే కథల్ని కొత్తగా ఎలా చెప్పగలుగుతాం, ఎందుకంటే మనకు నచ్చే డైరెక్టర్లు అందరూ అవి చేశారు. తెలుగు సినిమాలు కూడా తీసుకుంటే ఐ మీన్ అరౌండ్ 60s 70s తీసుకుంటేనే జంధ్యాల లాంటి వాళ్ళు ఎవ్రీడే కథని చాలా ఇంట్రెస్టింగ్ చెప్పారు. కాకపోతే ఇవాళ ఎవడు చేయడట అని చెప్పడానికి. సో ఆ బ్రాకెట్ మనం ఫిల్ చేయగలిగితే అంతకన్నా గొప్ప ఉండదు. సినిమాల గురించి అంటే ఇంకా ముందాక నువ్వు అన్నట్టు వేరే వేరే అంటే సినిమాలు వేరే విషయాల గురించి వేరే వీడియోస్లో మళ్ళీ ఆడుకుందాం. సో ఈ ఎపిసోడ్ అయితే దీంతో ఎండ్ చేద్దాం. అర్జెంటుగా సినిమాలు దూరుకోగా అని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ మన ఇద్దరికి అండ్ అందరికి ట్రై చేస్తుంది అందరికి, మీ అమ్మలకి, మీ అక్కలకి, పూర్లకు పూర్వగాళ్ళకు అందరికి స్టూడియోస్ కి సబ్స్క్రైబ్ చేయమని నేను మనవి చేసుకుంటున్నాను.